మీకు ప్రత్యర్థిగా వంశీచంద్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి. ఇంతకీ మీకు సరైనటువంటి అభ్యర్థితనని మీరు భావిస్తున్నారా? ఆయన ఎక్కడా కూడా ఆయన పేరు కూడా ఉచ్చరించాల్సినటువంటి ఇది కాదు ఆయనది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్లమెంటు నియోజకవర్గంలో 7 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అది కాంగ్రెస్ రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో 7 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇదే పార్లమెంట్లో నియోజకవర్గం, కొడంగల్ నియోజకవర్గం. ఆ యొక్క బలమే కాంగ్రెస్ పార్టీ బలం అని అనుకుంటున్నారు అక్కడ. మనం గతంలోకి ఒకసారి వెళ్తే కనుక బీఆర్ఎస్ పార్టీ కూడా 7 మంది ఎమ్మెల్యేలు గతంలో గెలిచిండ్రు. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు చాలా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కంటే డబుల్ బలంగా ఉంది ఆ రోజు. ఒక్కొక్క ఎమ్మెల్యే 50,000, 60,000 మెజార్టీతోనే గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలకు ఇట్లనే టైం వచ్చే వరకు 4 నెలల లోపల మహబూబ్ నగర్ శ్రీనివాస్ గౌడ్ 60,000 మెజార్టీతో గెలిచిన దగ్గర నేను దగ్గర 7,000 మెజార్టీతో వచ్చింది నాకు పార్లమెంట్ వచ్చే వరకు. అట్లా ప్రతి నియోజకవర్గంలో కూడా 60,000, 70,000, 60,000, 50,000 మెజార్టీలు పోయినాయి. పార్లమెంట్ ఎన్నిక వచ్చే వరకు కంప్లీట్ వాతావరణమే మారిపోయింది. అప్పుడు నేరోగా నేను ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5,000 ఓట్లు వస్తే నేను గెలిచిపోయేదాన్ని. ఆ రోజు టైం కూడా చాలా తక్కువ ఉండింది. నేను పార్టీలో జరిగిన తర్వాత చాలా తక్కువ టైంలో ఎన్నికలు వచ్చినాయి. సో ఎక్కువ పెద్ద ఎత్తున అందరికీ చేరలేకపోయినా, కింది దాకా పోలేకపోయినా, అందరితో మాట్లాడలేకపోయినాం. ఆ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇంత స్ట్రాంగ్ కూడా లేదు. సో ఆ టైంలోనే మోదీ గారికి ఆ రోజు నా క్యాండిడేట్స్ 2 కలిపితే అంత మంచి ఓట్లు సంపాదించగలిగినాం. ఓకే. సో 3,33,353 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. అంతకుముందు 61,000 ఓట్లు ఉండినాయి. సో ఇప్పుడు 1,20,000 ఓట్లు వచ్చినాయి మొన్న అసెంబ్లీ మొత్తంగా చూసుకుంటే కనుక. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ చూసినా మెజారిటీలు పెద్ద ఓహాని మెజారిటీలు ఏమి ఒక రేవంత్ రెడ్డి గారి దప్త పెద్ద మెజారిటీ.